ప్రార్థనకి నేను వెళతాను, నువ్వు వెళ్ళొద్దని ఒకవేళ నిన్ను భర్త కొడితే నువ్వు సహించి తిరిగి దెబ్బలాడు కాదే, తిరిగి దెబ్బలాడు కాదు, నన్ను ఎలాగంటావా అలాగంటావా, ఇది కాదు. దేవుని నామ నిమిత్తము నువ్వు నిందింపబడినా మౌనంగా ఉండి, హింసింపబడినా మౌనంగా ఉండి, ఒకవేళ అవమానపరచబడినా మౌనంగా ఉండి నువ్వు సహించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పబడుతుంది వాక్యం. లోకంలో నువ్వు ఎలాగైనా ఉండు, అసలు అవసరంలా, ఎలా అయినా బ్రతుకు, అవసరంలా. కానీ దేవుని పేరట నీకు అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మౌనంగా ఉండు, సహించుకో. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఏమైనా నీకు స్తోత్రం నాయన. నీకోసమే కదా ఒక నింద, నీకోసమే కదా కొంచెం పని వదులుకున్నాను, నీకోసమే కదా అవసరమైతే డబ్బులు కూడా విడిచిపెట్టాను, నీకోసమే కదా ఏదైనా నేను